ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరొక భక్తి కాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దీన్ని అబ్జర్వ్ చేయటం అనేది అదొక ఆచారంగా అలవాటుగా చేయటం మంచిది కాదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు కక్ష చేతనైనను మిష చేతనైనను అని చెప్పినట్లుగా ప్రభు సన్నిధిలో చేరి ఆరాధన చేయటం, ప్రార్థించటం, ప్రభుతో సహవాసం చేయటం, అదే కదా ప్రభు కోరుకునేది. ఈ ప్రత్యేకమైన 40 దినముల ఉపవాస ప్రార్థనలు త్వరలో ప్రారంభించుకొని పోతున్నాం. ఇవి మన జీవితాలకు, కుటుంబాలకు, సంఘానికి ఎంతో మేలుకరంగా ఉండాలి అనేది మనందరి ప్రార్థన. చాలాసార్లు మనం కొన్ని పనులు లేక కొన్ని లక్షణాలు అవి దేవుని యొద్ద నుండే తెచ్చుకోవాలి. మనుషుల్ని చూస్తే రాదు, మనుషుల నుండి పొందుకోలేము. కాబట్టి we should focus on God. మన లక్ష్యం, మన దృష్టి ఆయన మీదే మనము లగ్నం చేయాలి. ప్రభువు మీదే మన దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు మనం అనుకున్న పనులు కానీ లేక దేవుని చిత్తానుసారమైన కార్యాలు కానీ మన జీవితాల్లో నెరవేరటానికి ఆస్కారం ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న తలంపు మనమందరం కలిసి ధ్యానించుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు లోకాన్ని చూసినప్పుడు ఎందరో భక్తులు, విశ్వాసులు, ఋషి పుంగవులు ఇలా నింపబడిన ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, దేశాన్ని పాడు చేయకుండా ప్రాకారాలను బలపరచటానికి బద్దలైన సందుల్లో నిలబడటం ఒక్కడు లేడు. చాలా తీవ్రమైన మాట, దేవుడు వేదనతో చెప్పేటువంటి మాట. ఈ ఉదయకాలంలో ఇట్టి ప్రభువు యొక్క ఆలోచనను ఎరిగి కొంతమంది వ్యక్తులు దేవుని సన్నిధిలో ఎలా కనిపించారు, వారు దేవునికి, మానవులకు, దేవునికి, లోకమునకు, దేవునికి, దేవుని ప్రజలకు మధ్య ఎలా నిలుచున్నారు, అలా నిలుచుండటం వలన కలిగిన మేలు ఏమిటి, గొప్ప కార్యాలు ఏమిటి అనేది మనం చూస్తే మొట్టమొదట ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు ఆ లేఖన భాగం అంతా చదివినప్పుడు అక్కడ మనకు అర్థమయ్యే సారాంశం ఒకటి ఉంది. దేవుడు సొదొమ గొమొర్రాను చూశాడు. అక్కడున్న పాపము, దోషము, అపవిత్రత తీవ్ర స్థాయిలో ఉంది. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు, దాని కొరకు ప్రార్థించేవారు లేరు. అక్కడికి లోతు వెళ్ళిపోయి
ఆ సొదొమ గుమరలోనే ఉంటున్నాడు. ఓ ఈయనేదో చాలా గొప్ప భక్తిపరుడు అని అనుకుంటే, దేవుని దాసుడైన అబ్రాహాముతో తనకున్నటువంటి బంధాన్ని తెంచుకున్నాడు, వేరైపోయాడు. ఇప్పుడు తన జీవితంలో ఎంత మాత్రం దేవునితో పెద్దగా సంబంధం ఉండి పని చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. దేవుని సహవాసంలో ఈ వ్యక్తి కనిపించుట లేదు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు తన స్నేహితుడైన అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోతు జీవితంలో నంబర్ 1 సరైన సమర్పణ లేదు, సరైన దర్శనము లేదు. కేవలము తన పెదనాయనైన అబ్రహాముతో కలిసి వెళుతూ అబ్రహాం కలిగే ప్రతి ఆశీర్వాదంలో తాను కూడా షేర్ తీసుకుంటూ ఉన్నాడే తప్ప దర్శనలేమి చేత, దర్శనము లేకపోవటం వలన అబ్రహాంతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోయాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా. ప్రియులరా, నాశనం చేయబడే పట్టణానికి దేవునికి మధ్య అబ్రహాము నిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము సాష్టాంగ పడుతూ ఉన్నాడు. అబ్రహాము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సొదొమ కొరకు అబ్రహాము ఆ గ్యాప్ లో నిలువబడిన కారణాన దేవుడు లోతును అతని కుటుంబాన్ని నాశనమయ్యే సొదొమ నుండి బయటకు తీసుకువచ్చాడు. హల్లెలూయా. దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరిచేవారు, బద్దలైన సందులలో నిలువబడేవారు ఎవరన్నా ఉంటారా? తగిన వారు ఎక్కడ కనిపిస్తారు అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేసేటప్పుడు అబ్రహాము కనిపించాడు దేవునికి. దేవుడు చూసినట్లుగానే అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ ఫోకస్ ఆన్ గాడ్. ఎలా ఈ లక్షణం వచ్చిందండి అబ్రహాముకు అంటే, అబ్రహాము తన దృష్టి అంతటిని దేవుని మీద కేంద్రీకరిస్తూ ఉన్నాడు. ఫోకస్ అనే దానికి ఒక చక్కని నిర్వచనం ఇవ్వబడుతూ ఉంది. ఎఫ్ అనే దానికి ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. మొట్టమొదటిగా దేవుని మీద, యేసయ్య మీద దృష్టి నిలపాలి. రెండవది ఓ అంటే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. కఠినమైన క్రమశిక్షణ దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. మూడవదిగా సి, కమిట్ టు మూవ్ ఫార్వర్డ్. ముందుకు 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 ప్రభు నడిపించిన రీతిగా ప్రభు పనిలో ప్రభు కొరకు ముందుకు సాగేవారమై ఉండాలి. మూవ్ ఫార్వర్డ్. దాని కొరకు సమర్పణ కలిగి ఉండాలి. ఆ తర్వాత నాలుగవదిగా FOCU, యు అనగా అన్వేవరింగ్ ఫెయిత్. అచంచలమైన విశ్వాసం లేక స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటం. ప్రభు పిలిచాడు, అబ్రహాం వచ్చాడు, వెనుదిరిగి చూడట్లేదు. అబ్రహాం ముందుకే వెళుతూ ఉన్నాడు. అన్వేవరింగ్ ఫెయిత్. చివరిగా ఎస్ అనగా స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. ప్రభులో స్థిరులై ఉండుట.
ప్రియా సహోదరి సహోదరులరా, డూ వీ హ్యావ్ దట్ ఫోకస్? ఈ ఫోకస్ అనే ఈ నిర్వచనంలో చెప్పబడే విషయాలు మన జీవితంలో కలిగి ప్రభువును వెంబడిస్తున్నామా? అలా వెంబడించే వారమైతే గాడ్ కెన్ డెఫినెట్లీ ఫైండ్ యూ. ప్రాకారాన్ని దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలవటానికి ఎవరు తగిన వారు అని అంటే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను చూసేవాడై ఉంటున్నాడు. మరొక విషయం, కీర్తనల గ్రంథము 106వ కీర్తన, 106వ కీర్తనలో దేవుని లేఖనాలు ఎంత గొప్పగా తెలియజేస్తూ ఉన్నాయి. 23వ వచనం, అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. దేవుని కోపానికి అడ్డుపడ్డాడు, దేవుని ఆగ్రహానికి అడ్డుపడ్డాడు. లేకుంటే ఇశ్రాయేలీయులందరూ కూడా నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు. అబ్బా, మోషే యొక్క ఉద్దేశం, నేను నశించినా పర్వాలేదు, నన్ను శిక్షించు ప్రభువా, కానీ ఈ ప్రజల్ని ఏం చేయకు. ఆహా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఎంత గొప్ప స్వభావం, ఎంత గొప్ప లక్షణం. ఐగుప్తులో ఉన్నప్పుడు చీటికి మాటికి కోపం తెచ్చుకునే మోషే తన సహోదరుడైన హెబ్రీయుణ్ణి ఎదుటివాడు కొట్టాడు అని, బాధ పెట్టాడు అని ఒక్క దెబ్బతో చంపి పాతి పెట్టిన మోషే ఎంత సౌమ్యుడైపోయాడు, ఎంత దీనుడైపోయాడు, దేవునిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, God is looking for one such kind of people. దేవుడు అలాంటి వారి కొరకు ఇప్పుడు కూడా చూస్తున్నాడు. దేశమును పాడు చేయకుండానట్లు, ప్రజలను పాడు చేయకుండానట్లు, ప్రజలను నాశనము చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఆ అరణ్య మార్గంలో మోషే కనిపించాడు. లక్షలాది ప్రజల మధ్య మోషే ఒకడు. ఇక్కడ దేవుని వాక్యం చక్కగా తెలియదు, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవుని సన్నిధిలో నిలిచుండేవారు కావాలి. తర్వాత ఆ రీతిగానే మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివినప్పుడు, నీవు పోయి శోషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఈ ఎస్తేరు గ్రంథంలో అద్భుతమైన ఒక విషయం ఏమిటంటే, మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, రాజైన అహష్వేరోషు రాణి అయిన వస్తిని సభలోకి పిలిపించాడు. పిలిస్తే ఆమె రాలేదు కాబట్టి ఆమె రాణి వాసుని తొలగించబడింది. పిలిస్తే రాలేదు. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి పిలవకుండా ఎస్తేరు వెళ్తూ ఉంది. పిలిస్తే రాకపోవటం ఎంత ధిక్కారమో, పిలవకుండా వెళ్ళటం కూడా అంతే ధిక్కారం. ఇప్పుడు ఎస్తేరు పరిస్థితి 2 విధాలు. ఒకటి, ఆమె రాణివాసానన్నా కోల్పోవాలి, లేదా మరణ శిక్షణ పొందుకోవాలి.
అలాంటి అడ్డకత్తెరలో పడి ఉంది. ఆమె అంటుంది, నా ప్రజల కొరకు నేను నాకేం జరిగినా పర్వాలేదు, ఒక తెగింపు ఎస్తేరు కలిగి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు, ఒకరన్నా కనపడతారేమో నాకు తగినవాడు, నా సన్నిధిలో నిలిచేవాడు. ఆయన కుటుంబాలను చూస్తున్నాడు, వీధుల్ని చూస్తున్నాడు, గ్రామాలను చూస్తున్నాడు, పట్టణాలను చూస్తూ ఉన్నాడు, ప్రజల్ని చూస్తూ ఒకరన్నా నా సన్నిధిలో నిలిచి ఉంటారా? మొదట్లో అబ్రాహాముని కనిపించాడు, మోషే కనిపించాడు, మూడవది ఎస్తేరు కనిపిస్తుంది. మరొక మాట జ్ఞాపకం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే, అక్కడ 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మరలా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 12వ వచనానికి వస్తే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఆమేన్. మిస్బాకు షేనుకు మధ్య ఎందుకు పెట్టవలసి వచ్చిందండి ఈ రాయిని అని అంటే, ఫిలిస్తీన్లకు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చారయ్యా, మేము యుద్ధం చేయడానికి వెళుతున్నాం, మీరు యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండి అక్కడ మా నిమిత్తమై బలులు అర్పించండి. వారు వచ్చారు, ప్రభుని వేడుకుంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. అక్కడ అంటున్నారు, అయ్యా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు. దేవుని సన్నిధిలో మానక ప్రార్థించేవారు కావాలి. శత్రువుల మీద జయం పొందాలి అనంటే, ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయేలీయులు జయం పొందాలి అనంటే మానక ప్రార్థన చేయవారు కావాలి. అందుకు సమూయేలు సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థించటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీయులకు మధ్య ప్రభు తానే ఎబెనెజరు, సహాయపు రాయిగా, శత్రువుల నుండి విడిపించటానికి, శత్రువుల మీద జయం ఇవ్వటానికి, శత్రువులను తమ యొద్ద నుండి పారద్రోలటానికి. ఆమేన్. అబ్బా, ఎంత గొప్ప విషయం. ప్రియులారా, నువ్వు ప్రభువు సన్నిధిలో ఉంటే, ఇక్కడ సమూయేలు ఏ రీతిగా ప్రభువు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ సర్వాంగ బలిని అర్పిస్తూ దాన బలిని అర్పిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ రీతిగా ఒకవేళ నీ కుటుంబం కొరకు నీవు ప్రభు సన్నిధిలో పెడితే ఎంత గొప్ప జయాన్ని పొందుకుంటావు. Your family needs a mediator. You need a mediator. We need a mediator. ఇక్కడ ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా ప్రభు నిలువబడుతూ ఉన్నారు. వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు సహాయం చేయవనిగా ఉన్నాడు. ఎప్పుడు సమూయేలు మానక ప్రార్థిస్తూ సర్వాంగ బలిని అర్పిస్తూ దేవుని సన్నిధిలో దహన బలిని అర్పిస్తూ సమూయేలు ఉండగా దేవుడు చేసిన కార్యం. నీ కుటుంబం కొరకు నీవు ఆ రీతిగా నిలబడతావా ప్రభు సన్నిధిలో? చివరిగా మనం మరొక్కటి చూస్తే, లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ పలికిన మొదటి మాట, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ప్రభు నీ కొరకు నా కొరకు
మనందరి కొరకు, సమస్త మానవాళి కొరకు, తండ్రికి మానవులకు మధ్య. నిజమే, ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. సింహాసనానికి పాదపీఠానికి మధ్య ఆ కల్వరి గుట్టు మీద వేలాడుతూ తండ్రికి లోకానికి మధ్య ప్రభు నిలుచున్నాడు. ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ప్రభు చేసిన ఆ చిన్న విజ్ఞాపన ప్రార్థన ఈనాడు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి వారమైనా ఆయన సన్నిధికి వచ్చి ప్రభుని సేవించే బిడ్డలుగా ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు కలిపి, ప్రభువు మధ్య నిలువబడ్డాడు కనుక మనకి ఆధిక్యత దక్కింది. నీవు నీ కుటుంబం కొరకు నిలువబడితే, నీవు నీ బిడ్డల కొరకు నిలువబడితే, నీవు నీ సంఘం కొరకు నిలువబడితే, నీవు ప్రేమిస్తూ ఉన్న యువత కొరకు నిలువబడితే, నీవు ఎంతగానో ముచ్చట పడుతూ ఉన్న పసిబిడ్డల కొరకు, చిన్నారుల కొరకు నీవు మధ్యవర్తిగా నిలువబడితే దేవుని గొప్ప కార్యం, కృపా కార్యం మన జీవితాల్లో చూస్తాం. ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంత చేరి అయ్యా నీ మాటలు తలపోసుకునటానికి, ధ్యానించటానికి చూపుతున్న కృపను బట్టి వందనాలు. మేము ఒక ప్రత్యేకమైన మండల దినాలలోనికి వెళుతూ ఉండగా, దేవా ఇదిగో మా నాథుడు నీ కుమారుడు యేసయ్య మా అందరికీ ఒక మాదిరికరమైన రీతిలో తండ్రికి మానవాళికి మధ్య నిలువబడి వేలాడుతూ అంగలార్చుతూ చేసిన ప్రార్థన అవును మాకు ఆదర్శవంతంగా ఉంది. అలనాడు పూర్వకాలంలో అబ్రహాము సొదొమ గొమొర్రాలకు మధ్య మీకు మధ్య నిలువబడి ప్రార్థించాడు. లోతు కుటుంబం బయటకు వచ్చింది. ఆ తరువాత నీ దాసుడు మోషే ఇశ్రాయేలీలకు మీకు మధ్య ఉండి మధ్య నిలిచి ప్రార్థించాడు, వేడుకున్నాడు. దేవా ఇశ్రాయేలీలందరూ రక్షింపబడ్డారు. అలాగే హెబ్రీయుల కొరకు, యూదుల కొరకు నీ దాసురాలు ఎస్తేరు అయ్యా నీ సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించింది. ప్రార్థన బలముతో రాజు సముఖానికి వెళ్ళింది. గొప్ప జయాన్ని పొందుకున్నాయి. ఎంత గొప్ప దేవుడు నాయన, నీ కార్యాలు ఎంత ఆశీర్వాదం. అదిగో సమూయేలు నీ దాసునిగా, ప్రవక్తగా శత్రువులు ఇజ్రాయేలీల మీద తరుముకుంటూ వచ్చినప్పుడు వారిని కబళించబోతూ ఉండగా మానక నీ సన్నిధిని ప్రార్థించాడు. సర్వాంగ బలిని, దాన బలిని అర్పించాడు. గొప్ప విజయం ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. వీరందరికీ మించి మా నాథుడు నీ కుమారుడు యేసయ్యా సిలువలో నా కొరకు, మా అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ ప్రార్థనే మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తుంది. ఆ ప్రార్థనే నీ దయను, కనికరాన్ని, కృపను పొందుకునేలా చేస్తుంది. స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు రాజా. దీవించండి, కృప చూపండి నాయన. ఈ నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు, యవన బిడ్డలు, కుటుంబ సభ్యులు, తల్లులు, తండ్రులు, చిన్న బిడ్డలు అయ్యా, వారి నీ సన్నిధిలో కనిపించేవారుగా, నీ సన్నిధిలో సహవాసం చేయవారుగా, అంగలార్చువారుగా, విజ్ఞాపనకర్తలుగా మీ అభిషేకం ఇచ్చి నిలువబెట్టండి. తత్ఫలితంగా కుటుంబాల్లో దీవెన, బిడ్డలలో దీవెన, వారు చేసే పనులలో దీవెన, సమాజంలో దీవెన, ఇటు కార్యాలు మేము పొందుకొనటానికి కృప చూపి నడిపించి మహిమ పొందమని
యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సన్నిధి, సమాధానం ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన మాటలకించిన మనకు ఆయన కోరిన రీతిగా బండ సందులలో నిలిచి ఖాళీని నింపుచున్న ఆయన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.